హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈరోజు చేస్తున్నాను, ఎలాగో షేర్ చేద్దాం అనేసి మీతో షేర్ చేస్తున్నా. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. చాలామందికి ఉన్న ఇష్యూ ఏంటంటే గ్రే హెయిర్ ఉండడం. సో ప్రెగ్నెన్సీ టైంలో కలర్ చేసుకోవచ్చా లేదా హెయిర్కి అనేది మీకుందా లేదా చెప్పండి. ఈ డౌట్ నాకైతే ఖచ్చితంగా ఉన్నింది. క్విక్గా మన ప్రెగ్నెన్సీలో కలరింగ్ చేసుకోవచ్చా లేదా అనేది. సో ఫస్ట్ అయితే నేను తెలుసుకున్న విషయం అండ్ నా గైనిక్ సజెస్ట్ చేసిన విషయం ఏంటంటే ఫస్ట్ 3 months అనేది అవాయిడ్ చేయండి. యూజువల్లీ చాలా కెమికల్స్ ఉన్నవి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చేటివి, అలాంటివి మాత్రం ఫుల్గా అవాయిడ్ చేయండి ఫస్ట్ 3 months. అండ్ నేను యూజ్ చేసేది కొంచెం ఆయుర్వేదిక్ బేస్డ్ అనమాట. నేను ఒక 4 years నుంచి యూస్ చేస్తున్నాను ఇది. సో నాకు పడింది, నా హెయిర్కి పడింది. అండ్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ ఇది కొంచెం కెమికల్ ఫ్రీ ఉంటుంది. అంటే పూర్తిగా లేదు, 98% న్యాచురల్, ఒక 2% ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఫుల్గా ఇది ఏమంటారు న్యాచురల్ అని చెప్పలేను, బట్ స్టిల్ నాకైతే పడింది అనమాట. అదేంటో కూడా మీకు చూపిస్తాను. 3 months తర్వాత కూడా మనకు అవసరం అయితేనే, లైక్ ఏదైనా ఫంక్షన్స్ ఉండడం, లేకపోతే మీకు అబ్బా అస్సలు వేసుకోకపోతే ఏదోలా ఉంది అనే ఫీలింగ్ ఉంటే మాత్రం ట్రై చేయండి. నేను యూజ్ చేసేది బ్రాండ్ అయితే చూపించేస్తాను. ఈ మధ్య కొంచెం షార్క్ ట్యాంక్లో కూడా వీళ్ళది రావడం వల్ల కొంచెం ఫేమస్ అయిందనమాట. అదేంటంటే శేష ఆయుర్వేద అంటారు. దీనిపైన యాక్చువల్లీ నిలిని అని ఉంది చూడండి, శేష ఆయుర్వేద. అండ్ నిలిని అంటే బ్లాక్ కలర్, వీళ్ళ దాంట్లో బ్రౌన్ షేడ్ ఇచ్చేటివి, బ్లాక్ షేడ్ ఇచ్చేటివి కూడా ఉంటాయన్నమాట. మనకి ఇందులో క్లియర్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. 100% న్యాచురల్ రాశారు. బట్ ఇందులో యాక్చువల్లీ ఏమంటారు కొబ్బరి చిప్పని బాగా కాల్చడం వల్ల కొంచెం పీపీడీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఒక 2 to 3% అది ఉంది అని ఆల్రెడీ చెప్తున్నారనమాట. సో 97% అయితే న్యాచురల్ ఇది. సో మీకు కొంచెం పీపీడీ అలర్జెటిక్ అని అనిపిస్తే మాత్రం ఫస్ట్ అలర్జీ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం మనము ఇది ఆర్డర్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది అరౌండ్ నాకు 400 rupees అలా పడుతుంది. సో ఇలాంటివి 4 packets వస్తాయన్నమాట, శాషెట్స్ లాగా. అండ్ ఫస్ట్ టైం అనే కాదు, ఎవ్రీ ప్యాక్లో కూడా వస్తుంది ఇలా అనమాట. చాలా చిన్న, చూడండి ఇది పెద్దది, ఇది చాలా చిన్నది, వెరీ వెరీ స్మాల్ అమౌంట్. దీనిపైన రాసింటారు కూడా ప్యాచ్ టెస్ట్ శాంపుల్ అనేసి, రివర్స్లో ఉంది. సో ఇదేంటంటే మనం చెవు వెనుక అలా ఇలా పట్టించుకొని ఒక నైట్ అలా టైంలో పట్టించుకొని ఒక ఫ్యూ అవర్స్ ఉంచుకుంటే మీకు అర్థమైపోతుంది అది మీ స్కిన్కి పడుతుందా లేదా అనేసి. సో ఐ సజెస్ట్ న్యాచురల్ అన్నా కానీ కొందరికి కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా పడవన్నమాట, హెన్నా ఇలాంటి కొన్ని, బికాజ్ ఇంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి న్యాచురల్లీ, పడకపోయిండొచ్చు. అందుకని ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మీకు ఏమి ఇరిటేషన్ లేదు ఒక వన్ డే తర్వాత కూడా అంటే దెన్ యూ కెన్ హ్యాపీలీ గో విత్ అస్. సో మీరు ఫుల్గా హెయిర్ కలరింగ్, చాలా వైట్ హెయిర్ ఉందంటే మినిమం ఒక 2 to 3 కావాలి. నాకు యాక్చువల్ అంతా ఎక్కువ ఉండదు అనమాట, ఫ్రంట్ ఉంటుంది. యాక్చువల్ కనపడట్లేదు, బాగా క్లియర్గా దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది లోపల. సో ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో దానికి నేను ఎక్కువగా యూజ్ చేయను అనమాట. మ్యాక్సిమం చాలా రోజుల తర్వాత ఒక 25 days 1 month గ్యాప్ ఉంది అంటే ఇది మొత్తం యూజ్ చేసేస్తాను అనమాట. అండ్ దీన్ని కలుపుకోవడం కూడా చాలా ఈజీ. ఫ్రెష్ వాటర్ తీసుకుంటాం మనం, ఫిల్టర్ వాటర్ తీసేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవడమే. నాకైతే చిన్న హెయిర్కి అయితే ఇలా చిన్న బ్రష్ తీసుకుంటాను అనమాట. అండ్ ఎక్కువగా లాంగ్ హెయిర్కి అట్లా అప్లై చేసుకోవాలంటే మామూలుగా పెద్ద బ్రష్ యూస్ చేస్తాను. ఏంటంటే ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసింటారు అనమాట, ఇందులో నో అమోనియా, నో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవన్నీ లేవు. ఓన్లీ థింగ్ కొంచెం పీపీడీ అయితే కంటైన్ అవుతుంది, ఎందుకంటే ఆ కోకోనట్ షెల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ హీట్ చేయడం వల్ల ఒక 3% ఉంటుంది. అది కూడా వాటర్లో మనం మిక్స్ చేసిన తర్వాత 3% డైల్యూషన్ వస్తుంది. ఎప్పుడైనా మనకు ఇక్కడ పైన అలా కనపడడం, ఎక్కువ వాటర్ పడడం వల్ల చాలా త్వరగా మనకు గ్రే హెయిర్ అనేది కనిపించేస్తుంది కదా, ప్రతిసారి కలరింగ్ చేసుకోలేం కాబట్టి. లేదు ఏదైనా అర్జెంట్గా బయటకు వెళ్ళాలి, మనకు అట్లే వెళ్ళాలని అనిపించట్లేదు అనిపిస్తే ఈ రూట్ టచప్ తీసుకోండి. ఇదేంటంటే ఇలా చూడండి, చిన్న మిర్రర్ కూడా ఇచ్చాడు క్యూట్గా, ఇదనమాట. దీని కింద బేస్ అప్లై చేసుకోవడానికి కూడా ఇట్లా బ్రష్ ఇచ్చాడు అనమాట. జస్ట్ మనం ఇలా చేసేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవడం. సో మన నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు ఉంటుంది. సో హెయిర్ వాష్ వరకు వాటర్ తగిలినా వెళ్ళిపోతుంది అనమాట. బట్ బట్టలకైతే ఏం అవ్వదు మనం అప్లై చేసుకున్న తర్వాత. ఇదైతే క్విక్ సొల్యూషన్. నాకైతే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, చాలా బాగా కనిపిస్తుంది, అబ్బాయి ఏదోలా ఉంది అని అనిపిస్తే దీన్ని యూజ్ చేసేయచ్చు. యూజువల్లీ మనం ఏ కలర్ అప్లై చేసినా కానీ క్లోజ్ డోర్స్లో ఉండి అప్లై చేసుకోకండి, కొంచెం బాగా గాలి వచ్చే ప్లేస్లో కూర్చొని కలర్ అప్లై చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మ్యాక్సిమం 1 hour సజెస్ట్ చేస్తారు. నేనైతే ఒక 1.5 hour అట్లా అప్లై చేసుకుంటాను అనమాట. తర్వాత నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవడమే, షాంపూ ఏం పెట్టకండి. అండ్
వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళదే షాంపూ ఉందన్నమాట, షాంపూ అండ్ కండిషనరు. నేనైతే కండిషనర్ వీళ్ళదే యూస్ చేస్తున్నాను, శేష ఆయుర్వేదదే. సో నేను ఇలా ఈ కన్సిస్టెన్సీ మీకు నచ్చిన కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడమే అంతే. ఈ బ్రాండ్ అనే కాదు, నేను రీసెర్చ్లో తెలుసుకుందంటే ఇంకొన్ని ఫ్యూ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఇలానే కొంచెం తక్కువ కెమికల్స్ కొంచెం ఎక్కువ న్యాచురల్ ఉండేటివి. నేను బాగా విన్నవైతే వెల్నెస్ షాప్ అని ఒకటి విన్నాను, అండ్ క్యూటీ కలర్ అనేసి, వెజిటల్ అనేసి, ఈ 3. అండ్ చాలామంది ఇండస్ వ్యాలీ అంటారు. ఇండస్ వ్యాలీ నేను 4 years బ్యాక్ యూజ్ చేసేదాన్ని, నాకు అది పడలేదన్నమాట. బాగా స్కిన్ ఇరిటేషన్, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నింది. సో నేను ఇండస్ వ్యాలీని అయితే ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు నాకు కొత్తగా ప్రయోగాలు చేయాలని లేదనమాట. దట్స్ వై ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ దిస్. అండ్ దట్టు నేను చాలా తక్కువ టైమ్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలనేది ఇంకా అందరికీ తెలుసు కదా, ఎట్లా అప్లై చేసుకుంటారని ఇంకా అదేం చూపిస్తాంలేండి, కానీ కలర్ వేసుకునేది. సో జస్ట్ నేను ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను అనమాట కొన్ని. సో మన శాషెట్ని ఓపెన్ చేసుకోవడము, ఇందులోకి వేసుకోవడము, అండ్ ఈ శాషెట్లో మళ్ళీ ఇంకొకటి ఇలా వస్తుంది అనమాట. ప్యాకేజింగ్ అయితే చాలా బాగా ఇస్తారన్నమాట, 2 layers ప్యాకేజింగ్. ఇలా నీట్గా మనం కట్ చేసేసుకొని చూడండి, దీని లోపల ఇలాంటి చిన్నది మళ్ళీ ఇంకొకటి అనమాట. సేఫ్ ప్యాకేజింగ్, రోజులోనే వాడేసేయాలి మొత్తం ప్యాకెట్ అంటారు, ఎందుకంటే కొంచెం ఎయిర్కి అలాగా అవ్వడం వల్ల కొంచెం దాని పవర్ అనేది తగ్గిపోతుంది అనేసి. చూడండి, నార్మల్ వాటర్ వాడుతున్నాను అంతే. ఇలా నార్మల్ మనం హెయిర్ కలర్ లాగే ఉంటుంది అనమాట. నేనైతే యూజువలీ ఇది సెరామిక్ది యూజ్ చేస్తున్నాను, సెరామిక్ ఆర్ ప్లాస్టిక్, స్టీల్ ఇలాంటివి వాడకండి బౌల్స్. అంతే, దీంట్లోకి వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టేసుకోవడమే. 100% సేఫ్ కలర్ అని అయితే చెప్పలేను, బట్ మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా రిజల్ట్స్ చూసి వాళ్ళు కూడా యూస్ చేయడం స్టార్ట్ చేశారు, ఈవెన్ మై ఫ్రెండ్స్ టూ. ఎందుకంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి కంపేర్ టు అదర్స్, కొంచెం కెమికల్ ఫ్రీ అనమాట. అందుకని ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. చూస్తుంటే మాత్రం ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే, మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి యూస్ఫుల్ వాళ్ళకు, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మరొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేస్తాం.